విక్రమార్కుడిలా ఓటు వేయు, అక్రమార్కులు తాటి విక్రమార్కుడిలా ఓటు వేయు, వేయు విక్రమార్కుడిలా ఓటు వేయు, విక్రమార్కుడిలా ఓటు వేయు. ఈ బ్యాలెట్ ఈజ్ స్ట్రాంగ్, శాంతి పూర్ణి. ఈ బ్యాలెట్ ఈజ్ స్ట్రాంగ్, ఈ బ్యాలెట్ ఈజ్ స్ట్రాంగ్, ఈ బ్యాలెట్ ఈజ్ స్ట్రాంగ్. బ్యాలెట్ అమ్మా అమ్మా సంస్కారం ఉంది కాబట్టి आने वाले दोस्तों, हम सभी के लिए अत्यंत गौरव का दिन है, क्योंकि ये वही दिन है जब सन 1950 में भारत निर्वाचन आयोग की स्थापना की गई थी। तब से आयोग में बढ़ चढ़कर भाग लेने के लिए सभी मतदाताओं के सहभागी सबको शामिल करते हुए, जिसमें सभी पात्र नागरिकों को निर्वाचन के रूप में देश के सभी नागरिकों को एक स्वामी संप्रदाय निष्पक्षपात ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని అందరికీ తెలుసు. ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం. లాస్ట్ టైం కూడా మనం ఎంఆర్ కాలేజీలో స్టూడెంట్స్ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేసుకున్నాము. ఈసారి డిఫరెంట్ కాలేజెస్ నుంచి మీరంతా కూడా వచ్చున్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే మనకి 18 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఓటర్స్ నమోదు పర్సంటేజ్ బాగా తగ్గిపోతూ ఉంది. దాన్ని ఎలాగైనా మనం పెంచుకోవాలి. రాబోయే రోజుల్లో మీరు తప్పకుండా ఆన్లైన్లో ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకొని ఓటును నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి డెమోక్రసీ స్ట్రాంగ్గా ఉండాలంటే తప్పకుండా ఓటులో మనం తెలుసుకోవాలి. చాలా చోట్ల మనం చూస్తున్నాము, ఇంకా కొన్ని అవేర్నెస్ లెవెల్స్ అనుకున్నంతగా రావట్లేదు. సో మన మెషినరీ కూడా అంత యాక్సెసిబుల్గా లేదు. అయితే అందుకనే ఇప్పుడు మనం ఈ ఫైలింగ్ వద్ద ఓటింగ్ రిజిస్ట్రేషన్ కావచ్చు, ప్రతి చోట కూడా బూత్ లెవెల్ ఆఫీసర్స్ని పెట్టి బాగా మోటివేట్ చేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు ఈ ఒక్క రోజుకే మనం పరిమితం చేయట్లేదు. రెగ్యులర్గా కూడా సమ్మరీ రివ్యూ అని చెప్పేసి మన ఎలక్షన్ మిషనరీ అంతా కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి అందరికీ నమోదు చేసుకోవటం, అందరికీ అవగాహన చేయటం, కాలేజెస్లో సపరేట్గా మనం అంబాసిడర్స్ కూడా పెట్టేసి వాళ్ళకు కూడా మోటివేట్ చేయటం, వెటరన్ వర్కర్స్ కూడా కొంతమంది ఉపయోగించుకోవటం. ఇటువంటి పొలిటికల్ పార్టీస్ని ఇప్పుడే రిషా గారు చెప్పారు, పొలిటికల్ పార్టీస్ని కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఇన్వాల్వ్ చేసుకుంటున్నాం. అదేవిధంగా